హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతోమంది విరాట్ కోహ్లీ మళ్ళీ ఆర్సీబీ టీంకి కెప్టెన్ అయితే చూడాలని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తారు. సో ఈసారి జరిగే ఐపీఎల్లో అది నిజమయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్సీబీ ప్రజెంట్ కెప్టెన్ అయిన ఫ్యాబ్ డు ప్లెసిస్ అయితే రీసెంట్ టైంలో అంత మంచి ఫామ్లో అయితే లేడు. ప్రజెంట్ మనోడైతే SI20లో జోబర్గ్ సూపర్ కింగ్స్ అదే సిఎస్కే టీంకి కెప్టెన్గా చేస్తున్నాడు. లాస్ట్ 6 మ్యాచెస్లో సిఎస్కే టీము జస్ట్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల ఆడలేదు. మిగిలినటువంటి 5 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ గెలిస్తే డు ప్లెసిస్ ఈ 5 మ్యాచ్ల మీద కొట్టింది జస్ట్ 50 రన్స్ మాత్రమే. మనోడు ఫామ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా అయితే పడిపోవడం జరిగింది. ఇంకా కెప్టెన్గా కూడా కేవలం 5 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిపించడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే రీసెంట్గా CPL తర్వాత డు ప్లెసిస్కి ఎల్బో సర్జరీ అయితే చేశారు. ఆ సర్జరీ నుంచి రికవర్ అయితే అయ్యాడు కానీ బట్ మనోడు గేమ్కి ఎంత ప్రాబ్లం వచ్చిందో, లేకపోతే అంత మంచి ఫామ్లో లేడు, లేకపోతే ఫామ్ అయిపోయిందో తెలియదు. కానీ రీసెంట్ టైంలో మాత్రం లాస్ట్ 5 మ్యాచ్ల నుండి అంత బాగా ఏమీ ఆడలేదు. సో ఇప్పుడు ఇంకా ఫ్యాబ్ డు ప్లెసిస్ని ఈసారి జరిగే ఐపీఎల్లో ఆర్సీబీ టీం కెప్టెన్గా కంటిన్యూ చేస్తుందా అనే విషయం మీద చాలా మందికి డౌట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే మనోడు ఫామ్ డౌన్ అయింది, కెప్టెన్గా కూడా సక్సెస్ అయితే కాలేదు కాబట్టి. సో ఈసారి జరిగే ఐపీఎల్లో డు ప్లెసిస్ని ఒక ప్లేయర్గా ఆడిపించి మళ్ళీ విరాట్ కోహ్లీని కెప్టెన్సీ చేసే థాట్లో ఉన్నట్టుగా ఆర్సీబీ మేనేజ్మెంట్ అనుకున్నట్టుగా ఒక రూమర్ అయితే అనిపిస్తుంది. బట్ ఇది 100% కన్ఫర్మ్ అయితే కాదు. ఎందుకంటే డు ప్లెసిస్ కెప్టెన్గా లాస్ట్ 2 years ఆర్సీబీకి బాగానే చేశాడు. ఒక ఇయర్ ప్లేఆఫ్స్కి కూడా తీసుకెళ్ళాడు కాబట్టి ఇంకా ప్లేయర్గా కూడా మనోడు కెప్టెన్గా బాగానే రన్స్ చేశాడు. బాగానే కాదు, చాలా ఎక్కువ రన్స్ అయితే చేశాడు. సో ఆర్సీబీ మేనేజ్మెంట్ డు ప్లెసిస్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ని మైండ్లో పెట్టుకుని ఈ ఇయర్ కూడా కెప్టెన్గా కంటిన్యూ చేశారంటే ఒక రిస్క్ అయితే మాత్రం వచ్చే ఛాన్స్ ఉంది. అదేంటంటే మనోడు ప్రజెంట్ అయితే ఫామ్లో వెళ్తే లేడు కాబట్టి. సో ఒకవేళ అదే ఫామ్ కానీ ఐపీఎల్లో కంటిన్యూ అయిందంటే డు ప్లెసిస్ ప్లేయర్గా రన్స్ చేయకపోయినా, కెప్టెన్గా మ్యాచెస్ గెలిపించకపోయినా ఆర్సీబీకి అయితే పెద్ద రిస్క్ అయితే వస్తుంది. సో ఆర్సీబీ టీం కావాలి అనుకుంటే విరాట్ కోహ్లీని కెప్టెన్స్ చేసి డు ప్లెసిస్ని ఒక జెన్యూన్ ఓపెనర్గా ఆడిపిస్తే బాగుంటుంది. దానివల్ల డు ప్లెసిస్ ఇంకా బెటర్గా అయితే ఆడొచ్చు. ఎందుకంటే కెప్టెన్సీ ప్రెజర్ వల్ల మనోడు గేమ్ అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి. సో కెప్టెన్సీ ప్రెజర్ లేకుండా ఒక జెన్యూన్ ఓపెనర్గా తను ఆడిపించుకుని విరాట్ కోహ్లీ చేత కెప్టెన్సీ చేపిస్తున్న బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా డు ప్లెసిస్కి ఇంజురీ అయినప్పుడు తను ఒక ప్లేయర్గా మాత్రమే ఆడటం జరిగింది. అదే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడి విరాట్ కోహ్లీ అయితే కెప్టెన్సీ అయితే చేయడం జరిగింది. సో ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన డు ప్లెసిస్కి ఏ ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఆర్సీబీ టీంకి ఇంకొక అడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటంటే డు ప్లెసిస్ ప్రజెంట్ మంచి ఫామ్లో లేడు కాబట్టి ఐపీఎల్లో కూడా అదే ఫామ్ కంటిన్యూ అయ్యి మనోడు ఫస్ట్ 2-3 మ్యాచెస్ కానీ బాగా ఆడకపోతే తనను పక్కన పెట్టి ఆర్సీబీ టీం కావాలి అనుకుంటే విల్ జాక్స్ని విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్గా అయితే పంపొచ్చు. విల్ జాక్స్ ఓపెనర్గా వెళ్తాం వల్ల తను ఒక మంచి బ్యాట్స్మెనే కాకుండా తను స్పిన్ బౌలింగ్ కూడా చాలా బాగా వేయగలడు. సో ఆర్సీబీకి ఎలాగో స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొంచెం వీక్గా ఉంది కాబట్టి సో ఎక్స్ట్రా స్పిన్నర్గా విల్ జాక్ అయితే బాగా యూస్ అవుతాడు. మిడిల్ ఓవర్స్లో మనోడికి వికెట్లు తీసే ఎక్స్పీరియన్స్ బాగా అయితే ఉంది కాబట్టి. సో ఆర్సీబీ టీము కావాలి అనుకుంటే డు ప్లెసిస్ని ఒక ప్లేయర్గా ఆడిపించి తను బాగా పర్ఫార్మెన్స్ చేయకపోతే తనను పక్కన పెట్టి విల్ జాక్స్ని ఓపెనర్గా పంపించిన అప్పుడు ఆర్సీబీ టీంకి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలా కాకుండా ఆర్సీబీ టీం ఈ ఇయర్ కూడా డు ప్లెసిస్ని కెప్టెన్గా కంటిన్యూ చేసి ఐపీఎల్లో డు ప్లెసిస్ కానీ ఫెయిల్ అయ్యాడంటే తనని మిడిల్లో తీసేస్తే అదేదో చాలా బాగుంది కాబట్టి. సో సీజన్ స్టార్టింగ్లోనే ఆర్సీబీ టీం విరాట్ కోహ్లీని కెప్టెన్గా చేసి డు ప్లెసిస్ని ఒక ప్లేయర్గా ఆడిపిస్తే బాగుంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా గైస్. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీంకి సంబంధించి ఈ ఇయర్ ఎవరు కెప్టెన్గా ఉంటే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా డు ప్లెసిస్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. రీసెంట్ టైంలో మనోడు ఫామ్ అయితే బాగాలేదు, బట్ ఇంకా SI20లో కొన్ని మ్యాచెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఫామ్ పెరిగితే మళ్ళీ తన కెప్టెన్ కంటిన్యూ అవ్వచ్చు. బట్ మీరేమనుకుంటున్నారు అనేది మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే ఇంతే గైస్. ఇప్పటి వరకు ఎవరైనా వీడియో చూస్తే లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే కొట్టండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అది కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Have a nice day.